హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం బాగుంటాంలే పో అక్క. పిల్లల అల్లరితో సతమతమైపోతున్నాం అని అంటున్నారు కదా! అల్లరనేది పిల్లలు చేయకపోతే మీరు నేను చేస్తామా? మనం కూడా చిన్నప్పుడు బాగా అల్లరి చేసినోళ్ళమే. ఇప్పుడు పెద్దోళ్ళం అయ్యేలేకే ఇయన్నీ చెప్తున్నామన్నమాట. ఇంకెన్ని రోజులు జస్ట్ హాలిడేస్ అయిపోయిందాకే కదా! ఏం కాదులెండి అలవాటైపోతుంది. ఇంకా ఈరోజు వీడియో ఏంటి అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు నా బిజీ గజీ రొటీన్ ఎలా ఉంటుందో చూపిచ్చేస్తాను చూసేయండి. మీకు వినటానికే బిజీగా ఉంది గదా! పనులు గూడా అలానే ఉంటాయి చూసేసేయండి. పిల్లలు ఇంట్లో ఉన్నాక ఇవన్నీ కామనే. రండి ముందు కిచెన్‌లోకైతే వెళ్దాము. కిచెన్ చూడండి ఎంత చిందరబందరగా ఉందో. నైట్ నాకు కొంచెం హెల్త్ బాగాలేని దానివల్ల కిచెన్ అయితే సర్దలేదు. భోజనం చేసేసి అలానే వదిలిపెట్టేసి పడుకున్నానన్నమాట. నేను మామూలుగా రోజు భోజనం అయిపోయిన తర్వాత కిచెన్ మొత్తాన్ని సర్ది పెట్టేసి నీట్‌గా తుడిచేసి పడుకుంటాను. నైటు హెల్త్ బాలేపోయేసరికి ఇంకా అలా పడుకున్నాను. ఇంకా మా వారు మార్నింగ్ లేసి టీ పెట్టి ఇదంతా కొంచెం బిజీగా చేసేసారు. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్‌గా 6:30 అన్నమాట. పిల్లలు స్కూల్ ఉన్నప్పుడైతే కొంచెం ఎర్లీగా లేస్తాం గానీ, ఇప్పుడు స్కూల్ లేదు కదా! అందుకని చెప్పి కొంచెం లేట్‌గానే లేస్తాను. నేనేం పనైతే చేయలేదు ఇప్పుడు. లేచి బయట వాకిలి ఊడ్చి నీళ్లు జల్లి ముగ్గు పెట్టొచ్చాను. ఇంక వెంటనే కిచెన్‌లోకైతే వచ్చేసి ఇవన్నీ ఇలా చిందరబందరగా ఉండేసరికి మొత్తం అయితే సర్దుతున్నాను. మీరు అనుకోవచ్చు ఏంటక్క నైటీ మీదే పనులన్నీ చేస్తున్నావు అని అనుకుంటున్నారు కదా! నేనైతే హౌస్ వైఫ్‌నండి. సెలబ్రిటీని కాదు. సెలబ్రిటీ లాగా బెడ్ మీద నుంచి లేయంగానే బాత్రూమ్‌లోకి దూరేసి వెంటనే తలస్నానం చేసేసి శారీ కట్టుకొని సింగిల్ లేయర్ పిన్ని పెట్టుకొని తర్వాత కిచెన్‌లోకి వచ్చి టీ పెట్టి టిఫిన్ చేసి వంట చేయాలి అనంటే అవన్నీ అసలు అయ్యే పనులా చెప్పండి. మనం కూడా మార్నింగ్ లేసి మంచిగా రెడీ అయ్యి కిచెన్‌లోకి రావాలంటే కిచెన్‌లో పనులన్నీ పూర్తయిపోయి ఉండాలన్నమాట. అలా అవ్వాలి అంటే మనకు చుట్టుపక్కల మనుషులు ఉండాలి. గిన్నెలు ఒకరు తోమాలా, ఇల్లు ఒకరు చిమ్మాలా, ఒకరు తుడవాలా. ఇవన్నీ చేసి పెట్టేస్తే మనం కూడా మంచిగా రెడీ అయ్యి కిచెన్‌లోకి వచ్చి వంట మాత్రమే చేసుకొని వెళ్ళిపోతాం. కానీ మనకంత లేదు కదా! మార్నింగ్ లేసిన కానించి నైట్ పడుకున్న దాకా పనులు మొత్తం మనమే పూర్తి చేసుకోవాలా. అలా చేయాలి అంటే పొద్దున్నే లేసేసి స్నానాలు చేసేసి చీరలు కట్టుకొని రెడీ అయిన తర్వాత చెయ్యాలి అంటే అయన్నీ అయ్యే పనులు కాదు. అలా చేయలేము కూడా. మాక్సిమం అందరి ఇళ్లలో లేడీస్ ఇలానే ఉంటారు హౌస్ వైఫ్స్. మార్నింగ్ లేసేసి ఈ పనులన్నీ పూర్తయిన తర్వాతనే నీట్‌గా ఫ్రెష్ అయ్యి దీపం పెట్టి తర్వాత బ్రేక్‌ఫాస్ట్ వంట అయితే చేస్తారు. ఎవరో కొంతమంది ఇళ్లలో మార్నింగ్ లేయంగానే నీట్‌గా స్నానం చేసి తర్వాత పనులైతే చేసుకుంటారు గానీ 95% కూడా ఇలానే ఉంటారన్నమాట. మార్నింగ్ లేసి ఇవన్నీ సర్ది పెట్టుకున్న తర్వాతనే ఫ్రెష్ అవ్వటం, రెడీ అవ్వటం అటువంటియన్నీ ఉంటాయన్నమాట. ఇంకా నా డైలీ రొటీన్‌లో నేను ఎలా పనులు పూర్తి చేసుకుంటానో అయన్నీ కూడా మీకు న్యాచురల్‌గా చూపిద్దామనే చూపిస్తున్నాను. ఏదో వీడియో కోసం మార్నింగ్ లేసేసి రెడీ అయ్యేసి తర్వాత వీడియో చేయాలి అంటే అది అంత అయ్యే పని కాదు. నేను న్యాచురల్‌గా ఎలా ఉంటాను అనేది చూపిస్తున్నానన్నమాట. ఇంకా ఇల్లంతా నీట్‌గా ఊడ్చేసిన తర్వాత అక్కడ మా పిల్లలు చూడండి కరాటీ క్లాస్‌కి వెళ్ళొస్తే కర్రలు లోపల పెట్టేస్తారు. క్రికెట్ ఆడిస్తే బ్యాట్ లోపల పెట్టేస్తారు. అన్నీ లోపల కొట్టేసి పెడతారు. నేను ప్రతిసారి ఇల్లు చిమ్మేటప్పుడంతా ఇవన్నీ నీట్‌గా సర్దిపెట్టి అప్పుడు చిమ్మాలన్నమాట. ఇంక ఇదొచ్చేసి నా చిన్న మిషను బాగా పనిచేస్తది ఇది. మా వారు వద్దంటే మా వారితో వాదు పెట్టుకొని మరి ఈ మిషన్ తీసుకున్నాను. దీన్ని నేను కుట్టేది తక్కువ, తుడిచేది ఎక్కువ అన్నమాట. కుట్టకపోయినా కూడా రోజు అయితే నీట్‌గా తుడిచి ఒక క్లాత్ అయితే ఏసి పెడతాను. నేనేదో దీన్ని కుట్టి ఇరకదీసి డబ్బులు సంపాదించేస్తానని మా వారు వద్దు అంటుంటే దీన్ని నేను అప్పుడు 7,000కో ఏమో కొన్నాను. ఇంకా నేర్చుకోవటానికి మళ్ళీ 4,000 అయింది. అక్కడ కూడా సరిగ్గా పొయ్యానా అంటే అది లేదు. ఒక 1 మంత్ పోయేసి ఎగనామ పెట్టేసాను. ఇంక యూట్యూబ్‌లో ఆడ ఈడ చూసి బ్లౌజులు అయితే నేర్చేసుకున్నాను. నా నైటీలు, బ్లౌజులు, డ్రెసెస్, ఫ్రాక్స్ అయితే నేను స్టిచ్ చేసుకుంటాను. బయట ఇవ్వను. అట్లనే బయట వాళ్ళవి కూడా ఎవరియి కుట్టను. నాయి వరకు నేను కుట్టుకుంటానన్నమాట. అందుకు యూజ్ అయింది ఈ మిషను. ఇంక ఇది అయిపోయిన తర్వాత బట్టలైతే నేను నైటే వేసేసి ఇక్కడ బయటైతే వేసేసాను. ఇల్లు చూడండి మొత్తం సర్ది పెట్టి నీట్‌గా చిమ్మిన తర్వాత ఎంత బాగుందో. చిన్న ఇల్లు గానీ, పెద్ద ఇల్లు గానీ మనం సర్దుకునే దాన్ని బట్టి నీట్‌గా ఉంటది. మనకు ఎన్ని వస్తువులు ఉన్నాయో వాటిని మనం నీట్‌గా ఏవేవి ఎక్కడ పెట్టాలో అక్కడ నీట్‌గా సర్ది పెట్టుకుంటే ఇల్లు అనేది చూడటానికి చాలా చక్కగా ఉంటుందన్నమాట. నాకు ఇలానే ఇష్టం అండి. ఉండిన దాంట్లోనే నీట్‌గా సర్దుకొని వాటిల్ని ఒకటికి 2 సార్లు చూసుకుంటానన్నమాట. పక్కనోళ్ళకి అన్ని వస్తువులు ఉన్నాయి, మనకి ఇన్నే వస్తువులు ఉన్నాయి అని ఆలోచించేదానికంటే మనకున్న వస్తువుని మనం ఎక్కడెక్కడ సర్దుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అని చెప్పి ఆలోచించి వాళ్ళని నీట్‌గా సర్దుకుంటే మన ఇల్లు నీట్‌గా ఇంకా చూడటానికి చాలా అందంగా ఉంటుంది. అవునా కదా? సర్లేండి ఇవన్నీ చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి కానీ ఇక్కడైతే నేను ఈ కడిగి పెట్టిన సామాన్లన్నిటిని కూడా ఇక్కడ నీట్‌గా సర్దేశాను సెల్ఫ్‌లో. తర్వాత ఈ సింక్‌లో ఉన్నాయి అన్నిటిని కూడా తోమేసి ఈ స్టాండ్‌కి వేసి పెట్టేసాం అనుకోండి. నీళ్ళన్నీ పోయిన తర్వాత వీటిని మనం నీట్‌గా సర్దేసుకుంటే బాగుంటుంది. అందుకని చెప్పేసి నేను తోమిన వెంటనే అన్నిటిని కూడా ఇలా స్టాండ్‌లో అయితే వేసేస్తాను. నేను మామూలుగా భోజనం అయిపోయిన తర్వాత నైటే ఈ సామాన్లన్నిటిని కూడా నీట్‌గా కడిగి పెట్టేసి తర్వాత సింక్‌ను కూడా నీట్‌గా క్లీన్ చేసేసి
పెట్టేస్తాను. ఇంకా నైటు ఏమో కడగాలనిపించలేదు. మార్నింగ్ లేసి కడుక్కోవచ్చులే ఎలానో పిల్లలకి హాలిడేస్ కదని చెప్పేసి ఇంకా అలా పడుకున్నానన్నమాట. అదే కొంచెం హెల్త్ బాగాలేకపోయేసరికి ఇలా ఇంకా అలా పడుకున్నాను. ఇంక మార్నింగ్ లేసేసరికి చూడండి టీ పెట్టినాయి, ఇంకా నైటు అన్నం తిన్నాయి, పాలు కాసినాయి, అవన్నీ షింక్ నిండిపోయినాయి. ఇవన్నీ కడిగలేక ఎట్లేదన్నా కానీ ఒక హాఫ్ అన్ అవర్ పట్టేస్తుంది. ఇవన్నీ నీట్గా వాష్ చేసేసి ఇలా స్టాండ్లో పెట్టేసామనుకోండి ఒక పని అయిపోయినట్టు ఉంటుంది మనకు. ఇంకా మొత్తం అయితే నీట్గా క్లీన్ చేసేసాను. తర్వాత ఇప్పుడైతే వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి దీపం పెట్టాలన్నమాట. స్కూల్ ఉన్నప్పుడైతే పిల్లలు త్వరగా లేస్తారు, కానీ ఇప్పుడైతే మా పిల్లలు ఒక్కొక్కసారి 10కి 10:30కి అలా లేస్తున్నారన్నమాట. ఇక నేనైతే ఫ్రెష్ అయ్యి అయితే వచ్చేసాను. తర్వాత పిల్లలు వెళ్ళి స్నానాలు అయితే చేసేసి వస్తారు. ఏంటక్క టీ షర్ట్లు కూడా వేస్తున్నావు కొత్త కొత్తగా అనుకుంటున్నారా? అయ్యో అదేం లేదండి బాబు, ఈ టీ షర్ట్లు నాయి కాదు, మా వారి. నాకు అసలు టీ షర్ట్లు అలవాటు కూడా లేదు. మామూలుగా డ్రెస్సెస్ వేసుకొని ఈ కిచెన్లో వర్క్ అంతా చేయాలంటే ఈ సమ్మర్కి ఏమో అంత కంఫర్ట్గా అనిపించదు. ఇంకా నైటీలో ఏం వేసుకుంటాం అని చెప్పేసి ఇంకా మా వారి టీ షర్టు నా ప్యాంట్ అయితే ఉండింది, ఇంకా అదైతే వేసేసుకున్నాను. ఇదైతే టీ షర్టు మనకు ఎండకి కొంచెం చల్లగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి వేసుకున్నాను, ఏమనుకోకండి. ఇంకా నేనైతే పెద్దగా జడ కూడా ఏం వేసుకోను, నాకు ఎందుకో ఇష్టం అనిపించదు. అందుకని చెప్పేసి నేను నీట్గా ఇలా దువ్వేసుకొని ఫ్లక్కర్ అయితే పెట్టేసుకుని అక్కడ స్టిక్కర్ పెట్టేసుకున్నానంటే రెడీ అయిపోయినట్లే. నేను ఫ్రెష్ అయిన తర్వాత దీపం పెట్టి వచ్చిన తర్వాత ఈ పనులన్నీ చేసుకుంటానండి. ఇంక ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కిచెన్లోకి రావాలి కదా. ఈరోజు మాది టిఫిన్ ఏంటో తెలుసా? దోశ. మొన్న చక్కగా బియ్యం ఆరబెట్టి పిండి పట్టించాను కదండి, ఆ పిండి చూసిన కాడి నుంచి మా పిల్లలు ఒకటేమైనా దోశ చేయి అని చెప్పి అదే అడుగుతున్నారు. ఇప్పటికీ నేను 4-5 టైమ్స్ చేశాను దోశ, అయినా కూడా మార్నింగ్ లేసి ఏం టిఫిన్ చేయాలి అంటే దోశ అని అంటున్నారు. ఇంకటో పిండి రెడీగా ఉంది కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం మినపప్పు నానబెట్టేసుకొని పిండి కలిపి పెట్టేసుకున్నామంటే చక్కగా దోశలు వేసుకొని తినేసేవచ్చు. అందుకని చెప్పేసి నేనైతే ఇప్పుడు దోశ చేస్తున్నాను. పిల్లలకి ఏ టిఫిన్ పెట్టినా 1-2 సార్లు తిని ఇంకా మూడోసారికి మాకు వద్దు నేను తినమని అంటారు, కానీ అదేంటోనండి నాకు అర్థం కాదు. దోశ ప్రతిరోజు పెట్టినా కానీ అసలు వద్దనకుండా తింటారు. అంతలా టేస్ట్ ఏం దాగుందో దోశలో నాకైతే అర్థం కాదు. మా ఇంట్లో పిల్లలే కాదు, మీ ఇంట్లో పిల్లలు కూడా అంతే కదా, ఎప్పుడు దోశ చేసి ఇచ్చినా కానీ వద్దు అనకుండా తింటారు కదా, తింటారు నాకు తెలుసు. ఇక్కడ నేను వంటల్లోకి అన్నిటికీ పల్లి ఆయిల్ అయితే వాడుతున్నాను. కొంతమంది చెప్పారు మనం నార్మల్గా సన్ఫ్లవర్ ఆయిల్ కంటే కూడా పల్లి ఆయిల్ అనేది కొంచెం తక్కువ వేసుకోవాలని చెప్తున్నారండి కర్రీస్లో. నిజమా అబద్ధమా? మీరు ఒకసారి తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఇక్కడైతే చక్కగా దోశలు అయితే వేసేస్తున్నాను. నాకు చట్నీ అయితే ఉంది, ఇప్పుడు చట్నీ వేయాల్సిన అవసరం ఏమి లేదన్నమాట. ఇక్కడ మా చిన్నోడు చూడండి ఏం చేస్తున్నాడు, వాటర్ పోసి పెట్టరానంటే వాడు ఒకటేసారి 5-6 బాటిల్స్ వాటర్ పోసేసి అవన్నీ ఎత్తుకోబాలేక చూడండి ఎలా ఎత్తుకుపోయి పెడుతున్నాడు. ఒళ్ళంతా బరువు, అంటే 4 సార్లు తిరగాల్సి వస్తుందని చెప్పి ఒకేసారి అన్ని బాటిల్స్ని ఇలా పొట్టకాకొని పోయేసి ఆ ఫ్రిడ్జ్లో వేసేసాడంటే ఒక పని అయిపోయింది, వాడి పని కంప్లీట్ అయిపోద్ది అన్నమాట. ఇక్కడ నా దోశ పని కూడా అయిపోయింది, పిల్లలకైతే వేసి ఇచ్చేస్తాను. ఇంకా మేము టిఫిన్ చేసేటప్పుడు భోజనం చేసేటప్పుడు ఒక న్యూ ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా చూస్తూ తింటాము. అదేంటో చూసారా? డోరేమాన్ మటుకు ఖచ్చితంగా మా ఇంట్లో పెట్టాల్సిందే. మా పెద్ద అబ్బాయి 9th వస్తాడు, అయినా కూడా డోరేమాను అస్సలకి వదిలిపెట్టడండి, చూస్తూ ఉంటాడు. ఇంకా నాకు కూడా అలవాటు అయిపోయింది. ఇంకా మేము తినేటప్పుడు ప్రతిసారి ఆ డోరేమాన్ న్యూ ఎపిసోడ్స్ ఉంటాయి కదా, అవన్నీ పెట్టుకొని చూసుకుంటూ తింటామన్నమాట. మా పిల్లలు ఇద్దరు అక్కడ కూర్చోండరు. ఇంకా నేనైతే నా ఫేవరెట్ ప్లేస్ అన్నమాట ఈ చైర్లో కూర్చొని బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాను. అయిన తర్వాత ఇప్పుడు వంట చేయాలి కదా, పదండి మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే నేను ఒక 2 గ్లాసెస్ రైస్ అయితే కడిగి పెడుతున్నాను. మాకైతే ఇవి సరిపోతాయి, ఇంకా రైస్ కూడా మిగులుతుంది. రైస్లో వాటర్ పోసి కడిగిన తర్వాత ఈ వాటర్ని వేస్ట్గా వంపేయకండి. ఏదైనా ఒక గిన్నెలో తీసుకొని నైట్ అంతా అలా పెట్టేసి మార్నింగ్ టైంలో మీ ఎయిర్కి అప్లై చేసుకోండి. తర్వాత తలస్నానం చేయండి. ఇలా వారానికి 2-3 టైమ్స్ చేశారనుకోండి మీ ఎయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా హెయిర్ కూడా మనకు చాలా స్మూత్గా ఉంటుంది అన్నమాట. నేను ఇలానే చేస్తాను ఒక్కొక్కసారి. ఇక్కడ ఇంకా రైస్ అయితే నేను కుక్కర్లో పెట్టేసాను, స్విచ్ ఆన్ చేసేసాను. ఈరోజు మాది ఏం కర్రీ అంటే నెల్లూరు స్పెషల్ వంకాయ బజ్జీ అన్నమాట. ఈ వంకాయ బజ్జీ చేసి చాలా డేస్ అవుతుంది. ఎందుకనంటే మా పెద్దోడికి కర్రీస్లో ఏదైనా ఇష్టం లేని కర్రీ ఏదైనా ఉంది అంటే అది ఈ వంకాయ బజ్జీ. దీని బదులు మజ్జిగ పెట్టినా పచ్చడి పెట్టినా హ్యాపీగా తింటాడు, కానీ ఈ వంకాయ పులుసు వంకాయ బజ్జీ అంటే వాడికి ఎందుకో చిన్నప్పటి నుంచి అస్సలు ఇష్టం ఉండదండి, వాడు అసలు తినడు. అందుకని చెప్పేసి నేను ఈ వంకాయ బజ్జీ చేసినప్పుడు ఏదో ఇంకొక కర్రీ అయితే చేస్తాను. ఇక్కడ కర్రీ కూడా నాకు రెడీ అయిపోయింది. కర్రీ రెడీ అయిపోయిన వెంటనే నేనైతే వేరే గిన్నెలు అయితే తీసి పెట్టేసుకుంటాను. ఇక్కడ నాకు ఒక చిన్ని హాట్ బాక్స్ ఉంటే అందులో కర్రీ అయితే తీసి పెట్టేసాను. ఇంకా
కర్రీ అయిపోయే లోపల నాకు రైస్ కూడా రెడీ అయిపోయింది. రైస్‌ని కూడా నేను వేరే గిన్నెలోకి అయితే తీసి పెట్టేసుకుంటున్నాను. వంట అయిపోయిన తర్వాత ఇలా అన్నిటిని తీసి పెట్టేసుకుంటే మనకు బాగుంటుంది కదా. ఇక్కడైతే నేను కర్రీ, రైస్ రెడీ అయిపోయిన తర్వాత మా వారు మొన్న బజార్‌కి వెళ్ళినప్పుడు ఇక్కడ పండు మిరపకాయలు కనిపించాయంట. అవైతే తీసుకొని వచ్చారు. ఇంకా సర్లే మా పెద్దోడు ఎట్టు వంకాయ బజ్జీ తినడు కదా అని చెప్పేసి నేను ఇక్కడ పండు మిరపకాయల పచ్చడి అయితే చేస్తున్నాను. ఈ పొండి మిరపకాయల పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను పచ్చడి ప్రాసెస్ మొత్తం అయితే చూపించటం లేదు. మీరు ఏ విధంగా అయితే చేసుకుంటారో ఆ విధంగా ప్రాసెస్ అయితే చేసేసుకోండి. నేను ఎలా చేస్తాను అనేది నేను చూపించట్లేదు ఇందులో. ఇక్కడ నీట్గా మిరపకాయలని మిక్సీ పట్టేసిన తర్వాత పోపు అయితే పెట్టేసుకుంటున్నాను. అయితే ఈ పొండు మిరపకాయలు చట్నీ అయితే టేస్ట్ అద్దిరిపోయిందండి. అంత బాగుంది. ఇందులో కొంచెం జీలకర్ర, చింతపండు ఇంకా ఉప్పు వేసి మిక్సీ అయితే పట్టాను. ఇది పోపు పెట్టేసిన తర్వాత దీన్ని కూడా ఒక బాక్స్లోకి తీసి పెట్టేస్తున్నాను. వంట అంతా అయిపోయిన తర్వాత ఇలా బాక్స్లోకి తీసి పెట్టి వంట చేసిన ఆ గిన్నెలు కూడా మనం నీట్గా క్లీన్ చేసి పెట్టేసామనుకోండి, మనకు ఈవినింగ్కి పని అనేది చాలా తక్కువ ఉంటుందన్నమాట. ఇక్కడ వీటన్నిటిని తీసుకొని వచ్చి డైనింగ్ టేబుల్ మీద అయితే సర్దేస్తున్నాను. ఇలా చక్కగా డైనింగ్ టేబుల్ మీద పెట్టేసిన తర్వాత ఎవరికి ఆకలితే వాళ్ళు పెట్టుకొని తినేస్తారు. ఇంకా మా ఇంట్లో అలా కాదులేండి, నేను పెడితేనే తింటారనమాట. పిల్లలకైతే పెట్టేసాను. ఇంకా నేనైతే భోజనం చేస్తున్నాను. కర్రీని పక్కన పెట్టేసి పచ్చడి వేసుకొని తింటే అసలు ఎంత బాగుంటుందో కదా. వీడిని తిన్నా కానీ పచ్చడితో ఒక ముద్ద తింటే ఆ ఆనందమే వేరు. ఏమో నాకు చిన్నప్పటి నుంచి పచ్చడి అంటే చాలా ఇష్టం అండి. ఇంకా నేను చేసిన ఈ పొండు మిరకాయల పచ్చడి అయితే టేస్ట్ అబ్బబ్బో ఎంత బాగుందో అసలు చెప్పలేం. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు వచ్చిన ప్రాసెస్లో ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. మొత్తం కూడా పచ్చడితో తినేస్తే నేను చేసిన వంకాయ బజ్జీ ఫీల్ అవుతుంది కదా, అందుకే దాంతో కూడా ఒక 2 ముద్దలు అయితే లాగిచ్చేసాము. ఇంకా భోజనం కంప్లీట్ చేసేసిన తర్వాత ఆ తిన్న గిన్నెలు కూడా కడిగేసి స్టాండ్లో అయితే పెట్టి వచ్చేసాను. ఇలా పనంతా కంప్లీట్ అయిన తర్వాత భోజనం చేసేసి కాసేపు ఏసీ వేసుకొని అలా రిలాక్స్ అయ్యామనుకోండి, ప్రాణం ఎటో పోతుంది. మనకు సమ్మర్లో దేవుడిచ్చిన వరం ఏదైనా ఉంది అని అంటే అది ఏసీ అనే చెప్తాను. దాన్ని వేసుకొని కాసేపు పడుకున్నామంటే చేసిన కష్టం అంతా మర్చిపోవచ్చు. కాసేపు ఏంది, నేను ఒక 2-3 గంటల పాటు ఈజీగానే పడుకున్నాను. తర్వాత లేసి చూసేసరికి టైం వచ్చేసి 5 అయింది. ఇంకా మళ్ళీ ఇల్లు ఊడ్చేసి ఆ పనులన్నీ అయితే అయిపోయినాయి. ఇక్కడైతే నేను బట్టలన్నీ సర్దుతున్నాను. సర్ది ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అక్క అని అంటున్నారా? ఎక్కడికి పోలేదులేండి. ఇవన్నీ కూడా ఇక్కడ సంచిలో పెట్టేసి ఐరన్కి అయితే ఇద్దాం అనుకుంటున్నాను. ఇవన్నీ నీట్గా సర్ది పెట్టేసిన తర్వాత ఐరన్ చేసే అంకులు అయితే వచ్చి వీటిని అయితే తీసుకెళ్ళి చక్కగా ఐరన్ చేసేసి వీటిని అయితే తెచ్చిస్తారన్నమాట. అందుకని చెప్పేసి ఇక్కడ కొత్త బట్టలు అన్నీ ఉంటే మా వారి పిల్లలు అన్నీ డివైడ్ చేసి మొత్తం అయితే నీట్గా సర్దుతున్నాను. ఇక్కడ చూడండి, నేను ఒకటి చూపిస్తాను. ఎవరికైనా లేడీస్కి బ్లాక్ అంటే చాలా ఇష్టం కదా. నాకు కూడా బ్లాక్ అంటే చాలా ఇష్టం. నాకు ఎక్కువ బ్లాకే ఉంటాయి అన్నమాట. నాతో పాటు మా పెద్దోడికి కూడా బ్లాక్ అంటే చాలా ఇష్టం అండి. చూడండి వాడి ప్యాంట్లు ఎన్ని ఉన్నాయో, 9 10 ఉన్నాయన్నమాట. మొత్తం వాడియేను ఆ ప్యాంట్లు బ్లాక్. ఎప్పుడు షాపుకి పోయినా కానీ నాకు బ్లాక్ ప్యాంట్ కావాలి, బ్లాక్ షర్ట్ కావాలని చెప్పి అట్లాగే బ్లాక్ తీసి పెట్టుకుంటాడు. ఇవి కాక మళ్ళీ బీరువాలో కొత్త ఒక 4 ఉన్నాయి. మొత్తం వాడికి 12 13 ప్యాంట్లు దాకా ఉన్నాయన్నమాట బ్లాక్ కలరు. అసలు ఉట్టి బ్లాక్ కలర్ ప్యాంట్లు ఏం బాగుంటాయి, వేరు వేరు కలర్స్ బాగుంటాయి కదా. కానీ వాడు తీసుకోడు, షర్ట్లు మారుస్తాడు కానీ ప్యాంట్లు మటుకు బ్లాకే తీసుకుంటాడు. ఇంకా వాడి అన్నీ కూడా పెట్టేస్తున్నాను. ఇంకా నా శారీస్ అన్నీ కూడా నీట్గా సర్ది పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేసి పక్కన పెట్టేస్తాం అనుకోండి, రేపు ఇంకా పక్క రోజు అంకులు వచ్చి తీసుకుపోయి ఐరన్ చేసుకొని తీసుకొని వచ్చేస్తాడు. ఇంక ఈ పని అన్నీ అయిపోయిన తర్వాత వంట చేసేదైతే ఏం లేదు. ఎందుకంటే మార్నింగ్ 2 కర్రీస్ చేశాను కాబట్టి కొంచెం రైస్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా పిల్లలు వచ్చేసి ఈరోజు పిజ్జా తినాలనిపిస్తుంది అని చెప్పి అన్నారు. ఇంకా సర్లే పిల్లలు అడిగారంటే కాదనిలేం కదా. ఖచ్చితంగా వాళ్ళ డాడీ అయితే ఏదైనా అడిగారు అంటే అడగకముందే తెచ్చిస్తారు. ఇంకా అడిగారు అని అంటే ఖచ్చితంగా తెస్తారనమాట. ఇంకా వెళ్ళేసి చికెన్ పిజ్జా అయితే తీసుకొని వచ్చారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. దీని కాస్ట్ ఎంత పడిందో నాకు తెలియదు కానీ టేస్ట్ అయితే అదిరిపోయిందండి. తినాలనుకుంటే తినండి. ఇంకా ఫస్ట్ పీస్ అయితే నాకే ఇచ్చారన్నమాట. మేము బయట ఫుడ్ పెద్దగా తెచ్చుకోము. ఇంకా ఎప్పుడైనా పిల్లలు తినాలి అన్నప్పుడు మటుకు ఖచ్చితంగా తెచ్చుకుంటాం. వాళ్ళు ఈ పిజ్జాతో పాటు చాక్లెట్ మిల్క్ షేక్ అయితే తెచ్చుకొని తిని తాగారన్నమాట. ఇంకా భోజనం కూడా కొంచెమే తింటారు లైట్గా, అది కూడా తింటానంటే పెడతానన్నమాట. ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి టైం వచ్చేసి 7:30 అయిందన్నమాట. ఇదేనండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా పిల్లలతో నా బిజీ డైలీ వ్లాగు. ఈ వ్లాగ్ని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.